स्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। అర్జునుడు మత్స్యంత్రం ఛేదించి భీముడి యొక్క సహకారంతో ద్రౌపదిని తీసుకుని తల్లి దగ్గరకు వచ్చి రోజులాగే అమ్మా మేము ఈరోజు ఒక భిక్ష తెచ్చాం అన్నారు. ఆవిడేమనుకుంది, మా పిల్లలు ఈ మధ్యకాలంలో భిక్షాటనతో జీవిస్తున్నారు, యాయవారంతో జీవిస్తున్నారు కదా, వాళ్ళ ఆహారం తీసుకొచ్చి నాకు అప్పగించి అమ్మ మేము భిక్ష తెచ్చామండం, నేను వాళ్ళందరినీ పంచుకోమనడం ఇది సహజమైనటువంటి ఒక ప్రక్రియ అనుకుని అర్జునుడి వెనక ఉన్నటువంటి ద్రౌపదిని చూడకుండానే ఆవిడ రోజులో ఏమందట, తాం యాజ్ఞసేనీం పరమప్రతీతౌ భిక్షేత్యథా వేదయతాం నారాగ్ర్యౌ కుటీగతా సాత్వనవేక్ష్య పుత్రౌ ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే. పరమపతివ్రత మాట అంటే ఆ మాట పొల్లుపోకుండా యావజ్జీవితం వాక్కుని పరిపాలించిన ఆవిడ కుంతీదేవి. అంటే సాధారణంగా మానవులు ఏదైనా మాట అంటే ఆ మాటలన్నీ చెల్లాలనే నియమం ఎక్కడుంది? కానీ ద్రౌపది ఏమంటే అది అయి తీరాలి, కుంతీదేవి ఏమంటే అది అయి తీరాలి. కుంతికి భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆవిడ నిరంతర సత్యవాక్య పరిపాలనా ధురంధరురాలు గనక. కుంతి తన జీవితంలో ప్రాణం పోయేదాకా ఎప్పుడూ అసత్యం ఆడలేదు. అందువల్ల దేవతలు ఆవిడ నాలుక మీద చేరి నువ్వు ఏమంటే అది అయిపోగాక అన్నారు. అటువంటి కుంతి రోజులాగే అర్జునుడు ఏదో భిక్ష తెచ్చాడు, అన్నం తెచ్చాడు అనుకుని, నాయనలారా మీ ఐదుగురు సమానంగా పంచుకోండి అని. ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే. సర్వే సమేత్య అందరూ కలిసి అనుభవించండి, స్వీకరించండి. ఈ భుంక్తేతి అనే శబ్దానికి రెండు అర్థాలు. అన్నం అయితే తినండి అని అర్థం, స్త్రీ అయితే అందరూ కలిసి ఆమెతో కాపురం చేయండి అని అర్థం. అంత అపూర్వమైన మాట తెలియకుండా ఆవిడ నోట్లోకి వచ్చింది. ఆ తర్వాత అర్జునుడు తెల్లబోయి ఇదిగోనమ్మా మేము తెచ్చిన భిక్ష అన్నాడు. ఆవిడ నెత్తి నోరు ముట్టుకొని ఇది ఎక్కడ గొడవరా బాబు, రోజులాగే మా పిల్లలేదో అన్నం తెచ్చారనుకున్నాను, భిక్ష తెచ్చారనుకున్నాను, భిక్ష కదా పంచుకోమన్నాను, తీరా చూస్తే కోడల్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఈ కోడలు ఎవరికి భార్య అవ్వాలి? తొందరపడి నా నోటి వెంబడి ఐదుగురు అనుభవించండి అనే మాట వచ్చింది, ఇది ఎలా చెల్లుతుంది అని లబలబలాడిపోయింది. ఇంతలో ధర్మరాజు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అందరూ వచ్చారు ఈ భీమార్జునుల వెంటనే ఆవిడ ధర్మరాజు చేతులు పట్టుకుని, ఓ ధర్మమూర్తి, ఇంతవరకు ఏనాడు పలికి బొంకను నేను, ఈరోజు పొరపాటున అర్జునుడిని చూచి ఈ భిక్షను అందరూ పంచుకోండి అన్నాను, తీరా చూస్తే ఈమె స్త్రీ, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది. ఆయన చిరునవ్వు నవ్వి, వచ్చిన ప్రతి మాట సత్యం అవ్వాలంటే ఎలాగమ్మా, ఒక్కోసారి క్రోధంలోనో లేక ఉద్రేకంలోనో ఆవేశంలోనో ఏవో అంటాం, అన్నీ ఎలా సత్యం అవుతాయి? పైగా మేము ఐదుగురు ఒకటే కనుక
మా ఐదుగురి బదులు అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు, మాకు ప్రాణం ఒకటే, ఐదుగురు అనుభవించండి అంటే అందులో ఒకడు అనుభవించినా ఐదుగురు అనుభవించినట్టే ఏ వస్తువు అయినా. కాబట్టి అర్జునుడు మత్స్యంత్రం కొట్టి ఈ ద్రౌపదిని తీసుకొచ్చాడు కనుక అతడు పెళ్లి చేసుకోవడం ధర్మం. నాయన నువ్వు వివాహం చేసుకో అన్నాడు ఆయన. అర్జునుడు అన్నయ్య గారు ఉండగా ఆయనకి నివేదించకుండా నేనేమీ స్వీకరించను, నువ్వే స్వీకరించన్నాడు. ఇలా ఒకరికొకరు అంటున్నారే కానీ చిత్రంగా ఐదుగురి మనస్సు ద్రౌపదికి అంకితం అయిపోయిందిట. ఒకేసారి ఈ సృష్టిలో ఇంత పూర్వం ఎవరికి అలా జరగదు. అందులో పాండవులు పరమధర్మమూర్తులు. మాట వరసకు కూడా ఆమె తమకి చెందకపోతే అటువంటి స్త్రీ మీద వాళ్ళకి వ్యామోహం ఉండదు, కామం ఉండదు. కానీ వాళ్ళ ఐదుగురికి ఆవిడ మీద మనస్సు లగ్నమైంది. ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండు భూపాల తనూజ పంచకము పంచశరాసతి పొంది ఒక్కతల్ బాలిక తొల్లి ఏ ఉరకు భామినిగా సృజిల్చియున్న అయ్యాలరి బ్రహ్మచేది పరమార్థముగా కదియేల ఉండగుల్. హఠాత్తుగా ఆ సుందరీమణిని చూచి వరస్సగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఐదుగురు కూడా ప్రేమని పొందారు. మన్మథుడు పంచబాణాలు ఐదుగురి మీద వేశాడు. దాంతో వాళ్ళు తీవ్ర కాముకులయ్యారు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, ఒక్క స్త్రీ మీద మన ఐదుగురికి ఇలా ప్రేమ పుట్టడం ఏమిటి, ఐదుగురుము ఆమెను వివాహం చేసుకోవాలనుకోవడం ఏమిటి? సందేహం లేదు, ఆ బ్రహ్మదేవుడి యొక్క పరమార్థ చర్య ఏదో ఉంది. బ్రహ్మగారు ఒకే స్త్రీని ఐదుగురికి భామినిగా భార్యగా సృష్టించాడు అంటే దాని వెనకాతలు ఏదో ఒక కారణం ఉన్నది. పరమార్థం అంటే గొప్ప ప్రయోజనం, మంచి ఉద్దేశ్యం ఏదో ఉంది. లేకపోతే ఒక్క స్త్రీ మీద మన ఐదుగురికి ప్రేమ కలగడం అసంభవం అనుకున్నారు. సరిగ్గా సమయానికి శ్రీకృష్ణుడు, బలరాముడు తమ తమ సోదరులతో పరివారంతో వచ్చారు. వచ్చి ధర్మరాజుని, ధర్మరాజా ఎలా ఉన్నావు, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి, ఎప్పుడో మానసికంగా చూడటం తప్ప మీ గురించి మీ ఆకారముల గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూడటం జరగలేదు అనగానే ధర్మరాజు తెలబోయి, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నాం కదా మమ్మల్ని ఎలా గుర్తించావు అన్నట్టే కొంచెం అమాయకంగా అడిగాడు అనమాట. ధర్మరాజు కూడా అప్పుడప్పుడు నాలాగా అమాయకుడు, నోట్లో వెళ్తే వరకలినట్టుగా ఉంటాడు. ఒక్కొక్కసారి మహాత్ముడైన చాలా రాజనీతిజ్ఞుడు, ధర్మవేత్త అయినా మమ్మల్ని ఎలా గుర్తించావంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలిసిన, నిప్పుని నిప్పని ఎవరన్నా చెప్పాలా, ఆకాశంలో సూర్యుడు ధగ ధగ వెలిగిపోతూ ఉంటే ఈయన సూర్యుడండి అని ఎవరికైనా చెప్పాలా? అలా చెప్పాల్సి వస్తే ఆ చెప్పించుకున్నవాడు పూర్వజన్మ పాపం అది. ఎవడన్నా పనికిమాలినవాడు సూర్యుడంటే ఈయన అండి అని అంటాడా? అన్నాడు. అన్నాడంటే నిజంగా వాడు పనికిమాలినవాడు. మీరు సూర్యుల వలె ధగధగా వెలిగిపోయే మహాత్ములు, అగ్నిహోత్రుడి వంటి తేజస్సు కలిగిన వారు. అటువంటి మీరు ఏ వేషంలో ఉన్నా నేను కనిపెడతాను. ఇంతకీ నేనే కృష్ణుడిని అనగానే నువ్వు కృష్ణుడిని వేరే చెప్పాలా? నీ తేజస్సు, నీ రంగు చూశాక నువ్వు జగద్గురువు అని మాకు తెలుసు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, ఇదే మొదటిసారి చూడటం. ద్రౌపదీ స్వయంవరం వరకు కృష్ణుడు, పాండవులు ఒకరినొకరు చూసుకోలేదు. ఈ చూసుకున్నారు, కబుర్లు చెప్పారు, లేకపోతే శ్రీకృష్ణుడు వచ్చి మత్తు వదలరా పాటలు పాడాడని చెప్పేదంతా సినిమా కథలు, కల్పిత కథలు. ఎక్కడ భారత భాగవతాదుల్లో ఆధారం ఉండదన్నమాట. అందువల్లే తొలిసారి చూచినప్పటికీ శ్రీకృష్ణుడి గురించి వాళ్ళకి తెలుసు కనుక, పైగా ఆయన చూడకుండానే కుంతి ద్వారా విని ఉపాసించారు కనుక వాళ్ళంతా పరమాత్మ నువ్వేనని నమస్కరించారు. బలరాముడికి ప్రత్యేక నమస్కారాలు చేశారు. ఆ ఇద్దరు వీళ్ళని కౌగిలించుకున్నారు. అర్జునుడిని దగ్గరికి తీసుకున్నాడు కృష్ణుడు. ఈలోపు దృష్టజుమ్నుడు మారువేషం వేసుకుని, అసలు ఈ మత్స్యాత్ర కొట్టినవాడు ఎవడు, ఈ బ్రాహ్మణ వేషంలో వచ్చినవాడు ఎవడు, మా చెల్లెల్ని పట్టుకుపోయాడు, ఎక్కడికి పట్టుకెళ్ళాడో చెప్పడంలా, ఏమైనా కాబోయే బావగారు ఎటువంటి వాడో తెలుసుకోవాలని రహస్యంగా ఇదంతా పరిశీలిస్తున్నట్ట. పూర్వం పిల్లనిచ్చే ముందు చాలా పరిశీలనలు చేసేవారు. దిక్కుమాలను ఫోనుల్లోనో చాటింగ్ చేసి చీటింగ్లో పడిపోయేవారు కాదు. ఇప్పుడంతా లేనిపోని కూడా వచ్చింది. వాడు ఎవడో ఫోన్లో మెసేజ్ పెడతాడు, ఇక ఇక్కడి నుంచి అమ్మాయి నువ్వే నా దైవం అనడం, 2 రోజులు పోయిన తర్వాత నువ్వే నా దయ్యం అనడం. ఎందుకు వస్తుందంటే వెనక ముందు పరిశీలించట్లా, కుటుంబం గురించి ఆలోచించరు. మనిషి కనబడ్డా లేదా, సినిమాకి తీసుకెళ్ళాడా లేదా, ఓ బైక్ ఉందా లేదా, ఆ తర్వాత వాడు బతికి ఏమైనా పర్వాలా, వాడు పెట్రోల్ అమ్ముకుని దొంగతనం చేసేవాడైనా పర్వాలా, ఆ తర్వాత మొదట్లో ప్రేమ, ఆ తర్వాత పెటాకు. కానీ చాలా జాగ్రత్తగా
వంశమర్యాదలను కుటుంబాన్ని చూసుకుని ఈ వంశంలోకెడితే ఈ పిల్ల సుఖపడుతుంది, ధనము కంటే ప్రవర్తన ముఖ్యం అనుకునేవారు. అందుకే ఈ పాండవులు మత్స్యంతరం కొట్టినప్పుడు వాళ్ళ సంపద వాళ్ళ కులం గురించి అడగల, కానీ అసలు వాళ్ళు ఎవరు ఏమిటి వాళ్ళ ప్రవర్తన ఏమిటి తెలుసుకోవడానికే దృష్టజీవునుడు వచ్చాడు. కుమ్మరివాడి ఇంటిలో ఉన్నటువంటి పాండవుల్ని గుట్టు కనిపెట్టాడు. వీళ్ళు చాలా చిత్రంగా ఉన్నారే, అసలు ఇటువంటి మనుషుల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, విప్రులలో ఈ తరహా విప్రులు ఉండరే అనుకుంటూ ఒక 5 రోజుల పాటు పరీక్షించాక. ఈ 5 రోజులు పాండవులు ఆ కుమ్మరివాడింటిలో ద్రౌపదితో కలిసి ఉన్నారు. శ్రీకృష్ణ బలరాములు వీడికి వీడుకోలు చెప్పి మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. ఇప్పుడు దృష్టజమునుడు రేయింబవళ్ళు జాగరూకుడై వారి ప్రవర్తనంతా కనుపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు విచిత్రమైన ప్రవర్తనతో ఉన్నటువంటి మన కాబోయే అల్లుండి చూశాను. మత్స్యంతరం కొట్టినవాడు చాలా అందంగా ఉన్నాడు, వాడితో పాటు ఒక 9 సోదరులు ఉన్నారు. ఆ 9 సోదరులో ఒకడే చెట్టు పీకి శల్యుడిని పడగొట్టినవాడు. వీళ్ళు 5గురు గుంభనంగా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు చూచినా వీలున్నంత వరకు యుద్ధాలు, వ్యూహాలు వీటి గురించి మాట్లాడుతున్నారు. ఆయుధాల యొక్క చర్చ చేసుకుంటున్నారు, వేదాల గురించి చర్చ చేస్తున్నారు. ఎంత గొప్ప చర్చ చేస్తున్నారంటే, ఆయుధ చర్చ, వ్యూహ చర్చ చేస్తున్నారంటే వీళ్ళెవరో మహావీరులు, యోధులు అనిపిస్తోంది. నాకెందుకో పాండవులు ఈ మారువేషంలో ఉన్నారేమో అని కూడా అనిపిస్తోంది, కానీ పూర్తిగా చెప్పలేనన్నట్ట. అప్పుడు ద్రుపద పురోహితుడిని ద్రుపదరాజు గారు పంపాడు. పురోహితుడు చాలా జ్ఞాని, పండితుడు, ఆరితేరినవాడు. అందుకని ఆ వ్యక్తులు ఎవరో కనిపెట్టమని పంపితే పురోహితుడు కూడా పాండవుల దగ్గరికి వచ్చి, నాయనలారా మీరెవరు, మీరెవరైనా మా రాజుగారు మిమ్మల్ని అల్లుడుగా భావిస్తాడు, కానీ మీరెవరు అనగా వాళ్ళు మర్మంగా, ఏమండి పురోహితుల వారు, మేము ఎవరం అంటే ఏం చెబుతాం, మేము కూడా ద్విజులం, అంటే ఉపనయన అర్హత కలిగిన వాళ్ళం. మీరు పెట్టిన పోటీ పౌరుషానికి పరాక్రమానికి పెట్టిన పోటీ. ఆ పోటీలో పాల్గొనేవాడికి బలం ఉంటే చాలు, మేము బలం ప్రదర్శించాం, పోటీలో నెగ్గాం, ఈ ద్రౌపదిని కృష్ణని స్వీకరించాం. ఆనాడు మీరెవరు అని మీరు మమ్మల్ని అడగలేదు, ఇప్పుడు అడిగినా ప్రయోజనం లేదన్నారట. మళ్ళీ పురోహితుడు వెళ్ళి, వీళ్ళు నర్మగర్భంగా మాట్లాడుతున్నారండి, అయినా సరే వాళ్ళ మాటల్లో ఎక్కడో ఏదో నాకు కొంత తెలిసిపోతోంది, సందేహం లేకుండా ఆ పెద్దవాడు ధర్మరాజేమో అనిపిస్తోంది, ఆ నీలంగా ఉన్నవాడు అర్జునుడు అనిపిస్తోంది, మీరే స్వయంగా వెళ్ళండి అనగా చివరికి ద్రుపదుడు పాండవుల దగ్గరికి వెళ్ళి, మహానుభావులారా నన్ను పీడించక మీరెవరో చెప్పండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి, మహానుభావులు మీ దగ్గర అసత్యం ఎందుకండి, మేమే పాండవులం అనగానే ఆయనకి మతిపోయింది. లక్క ఇంట్లో మీరు తగలబడలేదా అన్నాడు. మేము తగలబడడం అంత తేలిక కాదు, మీ ఉద్దేశం ఏమిటి, మేము తగలబడాలనే కాదుగా, మీ కోరిక మా అర్జునుడు మీకు అల్లుడవడం, అదే భగవంతుడు నెరవేర్చాడు. ఏదో విధంగా దైవానుగ్రహంతో ఒక మహానుభావుడి యొక్క కటాక్షంతో, ఆ మహానుభావుడు ఎవరో చెప్పట్లా, కానీ ఒక మహానుభావుడి కటాక్షంతో మేము అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాం అనగానే ద్రుపదుడు సంతోషపడిపోయి, అమ్మయ్య భగవంతుడు నన్ను అనుగ్రహించాడు, నేను యజ్ఞము చేసి అర్జునుడికి భార్య అయ్యేటటువంటి కూతురు కావాలని కోరాను, అటువంటి సుందరి పుట్టింది, తీరా సుందరి పుట్టాక అర్జునుడు లేదనుకున్నాను, అర్జునుడు సమయానికి వచ్చాడు, ఇది ఈశ్వర కటాక్షం. అర్జునుడికి ఇచ్చిన కూతుర్ని పెళ్లి చేస్తాననగానే ధర్మరాజు వచ్చి, మేము 5గురము ఆమెను కామించాం, 5గురం పెళ్లి చేసుకుంటాం అన్నట్ట. ఆయన నెత్తిలోరు మొత్తేసుకున్నాడు, లవలవలాడిపోయాడు. ఏకస్య బహ్వ్యో విహిత మహిష్య కురునందన నైకస్య బహవః పుంసః శ్రూయతే పతయ క్వచిత్. ఎక్కడైనా లోకంలో ఒక మనిషి 5-6గురిని పెళ్లి చేసుకోవడం విన్నాం మగాళ్ళు, కానీ స్త్రీ 5గురిని పెళ్లి చేసుకోవడం నేను వినలేదు. నా కూతురు చూస్తూ చూస్తూ మీ 5గురికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరగని వింత విచిత్రం మీరు మొదటిసారిగా నాకు చూపిస్తే అలాగా, ప్రయోగం నా మీద చేయడం ఎందుకు, కావాలంటే కలియుగంలో ప్రయోగం చేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి చేసుకోండి, నా మీద ప్రయోగం వద్దన్నాడు ఆయన. అలా అన్నాడో లేదో టక్కన వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, మహర్షి సమయానికి మీరు కూడా వచ్చారు. ఈ ద్రుపద మహారాజు మేము 5గురం
ఈ ద్రౌపదిని కామించి వివాహం చేసుకుంటాము అంటే ఇది అధర్మము, వద్దు అంటున్నాడు. ఇంతవరకు ఒకసారి నేను పలికిన పలుకు ఎప్పుడు బొంకు కాలేదు. అసత్యం నా నోటి వెంబడి రాదు. అసత్యం మామూలుగా కాదట, అసలు వేళాకోవడానికి కూడా రాదు. కొంతమంది ఎంత ధర్మాత్ములైనా కనీసం ఏప్రిల్ ఫూల్ అని అంటారు. నేను అలా కూడా అనను. నమే వాగనృతం ప్రాహ నాధర్మే ధీయతే మతి వర్తతే హి మనోమేత్ర నైషో ధర్మ కథంచన. వేళాకోళమునకు కూడా నా నోటి నుంచి అసత్యము రాదు. నా బుద్ధి అధర్మం జోలికి వెళ్ళదు. అంటే నేను ఎప్పుడు అధర్మమును అనుసరించను, అసత్యం పలకను. ఇంకా మనస్సులో వేరే పిచ్చి ఆలోచన రమ్మన్నా రాదు. ఒక్కొక్కసారి మనస్సులో కూడా రావచ్చట ఆలోచన. కొంతమంది పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మానసికంగా ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. నేను మహాత్ముడిని అంటాడు, లోపల కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉండొచ్చు. నేను ఎప్పుడు పరస్త్రీకేసి కన్నెత్తు చూడను అంటాడు, కన్నెత్తు చూడకపోవచ్చు కానీ లోపల మాత్రం దుర్బుద్ధి ఉండొచ్చు. కాబట్టి ఇలాగ తెలియకుండానే ఈ దౌర్భాగ్యపు లక్షణాలు వస్తాయి. కానీ నా మనస్సులో మాట వరసకు కూడా అటువంటి దురుద్దేశం రాదు. నేను చెప్పింది ధర్మం. దానికి నన్నయ్య గారు అందమైన పద్యం రాశారు. నగియును బొంకునందు వచనంబు అధర్మువునందు చిత్తము తగులదు నాకు ఎన్నడును ధర్మమవశ్యము అట్లు కావునల్ భగవక మాకునే ఉరకు వారిజలోచన కృష్ణ ఈదగున్ తగదను ఈ విచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుగల్. నవ్వులాటకి కూడా, హాస్యమునకు కూడా, వేళాకోళమునకు కూడా నా మాటలో అబద్ధం ఉండదు. నేను అసత్యం ఆడను. ఇంకా హృదయం హాస్యమునకు కూడా అధర్మం కేసి వెళ్ళదు. ధర్మమే ఈ చరాచర జగత్తుని నడుపుతోంది. ధర్మం అవశ్యం. కాబట్టి నేను ఏం చెబితే అది ధర్మం. దీనికి సాక్షి జగద్గురుడైన కృష్ణుడు, ఈ వేదవ్యాసుడు. కాబట్టి ఓ మహారాజా, వ్యాసుని సమక్షంలో మళ్ళీ నీకు చెబుతున్నాను, కాదు అవును అనే మేమాంస విడిచిపెట్టి మా 5గురికి కృష్ణనిచ్చి పెళ్లి చేసి, ద్రౌపదినిచ్చి పెళ్లి చేసి అనగానే ఆయన ఇంకా వెర్రిమొహం వేస్తున్నట్ట. ఇంకా ఒక మాట చెబుతున్నారు. పూర్వం గౌతమ మహర్షికి ఒక కూతురు పుట్టింది. ఆమెకి జటిల అని పేరు. ఆ జటిల 7 ఋషులకి భార్య అయ్యింది. ఆ రోజుల్లో గౌతమి అయిన జటిల 7 ఋషుల్ని పెళ్లి చేసుకోలేదా? దక్ష ప్రజాపతికి కూతుళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక కూతురు పేరు దాక్షాయణి. ఆవిడ ప్రచేతసులు 10 మందికి భార్య అయింది. మీకు తెలుసుగా, ప్రచేతసులు అనే పేరుతోటి కొంతమంది ఋషులు ఉన్నారు. ఆ మహానుభావులు వరుణస్వరూపులు. ఆ 10 మందికి దాక్షాయణి భార్య. అందులో ఒక ఆవిడికి పుట్టినవాడే వాల్మీకి మహర్షి. అంటే అందుకే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రాచేతసుని ద్వారా రామాయణం భూలోకానికి వచ్చింది, అది వేదము అని మనకు రోజు చెప్పుకుంటున్నామే. ఆ ప్రాచేతసుడు ఎవడు? ప్రచేతసులు కొడుకు. ప్రచేతసులు 10 మంది. ఈ 10 మంది దక్షుడి కూతురు దాక్షాయణిని పెళ్లి చేసుకున్నారు. దాక్షాయణి ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు పుట్టాడు. ఏడాదికి ఒకరు దగ్గర ఈ దాక్షాయణి భారీగా ఉండేది. అందులో మధ్యముడైనటువంటి ప్రచేతసునికి దాక్షాయణి ద్వారా ప్రాచేతసుడు అనే పేరుతో వాల్మీకి మహర్షి పుట్టాడు, రామాయణం రాశాడు. ఈ విధంగా పూర్వకాలంలో కూడా ధర్మ ప్రకారంగా ఒక స్త్రీ ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం ఉంది. పైగా మేము కారణజన్ములం కనుక దోషం లేదు అనగానే అప్పుడు వ్యాసుడు లేచి, మీరందరూ పక్కకి వెళ్ళండి, నేను ద్రుపదునికి ఏకాంతంగా కొన్ని రహస్యాలు చెబుతాను, మీరెవ్వరూ వినకూడదు అని అందరినీ పంపేసి ఒక్క ద్రుపదుండి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ద్రుపద, నీ కూతురు అనుకుంటున్న ద్రౌపది నీ కూతురు కాదు. ఆవిడ ఒక మహాత్మురాలు. చాలా కాలం క్రితం 3 అమ్మవార్లు కలిసి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కలిసి తమ తమ తేజస్సులను, అంటే తమలో ఉన్న కొంత కాంతిని బయటికి తీసి ఆ కాంతిని ఒక ముద్ద చేసి నాలాయని అనే ఒక అందగత్తెగా సృష్టించారు. ఆ నాలాయనికి ఇంద్రసేన అని కూడా పేరు. ఆవిడ పరమ సౌందర్యవతి. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము, ఈశ్వర స్వరూపము, బ్రహ్మస్వరూపం అంటే ఈ 3లో ఉన్న తేజస్సుతో ఒక ఋషి పుట్టాడు భూలోకంలో. ఆయన త్రిమూర్తి ఆత్మకుడు. దత్తాత్రేయుడిలాగే ఆయన కూడా త్రిమూర్తి ఆత్మకుడు. ఆయన పేరు మౌద్గల్యుడు.
ఈ మౌద్గల్యుడికి ఏ జన్మకర్మమో కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగికి ఈ త్రిమూర్త్యాత్మక అయిన అంటే త్రిమాతృస్వరూపిణి అయిన నాలాయనిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి నాలాయని ఇంద్రసేన, ముగ్గురు అమ్మవార్ల అంశ, భర్త ముగ్గురు అయ్యవార్ల అంశ. ఈయన త్రిమూర్త్యాత్మకుడు, ఆవిడ త్రిమాత్రాత్మకురాలు. ఈ ఇద్దరికి పెళ్ళయింది. మౌద్గల్యుడికి భయంకరమైన కుష్ఠవ్యాధి, వేళ్ళు బాగా మొండైపోయి రసికారిపోయేది, ముక్కు తప్పడైపోయింది, జుట్టంతా ఊడిపోయింది, పొట్ట విచిత్రంగా అయిపోయింది, చర్మం పాడైపోయింది. కుష్ఠరోగం ఎక్కువైపోతే ఏమవుతుంది? లెప్రసీ పేషెంటు ముదిరిపోతే వాడిని చూడలేం మనం, అంత జుగుప్సాకరంగా తయారయ్యాడు. అయినా ఈ ఇంద్రసేన నాలాయని పరమ పతివ్రత అయి భర్తని సేవించింది. ఆయనకున్న పుళ్ళు తుడిచేది, మెత్తని గుడ్డతోటి ఆయన్ని ఒత్తేది, స్నానం చేయించేది, అప్పుడప్పుడు చక్కగా నూనె రాసేది, ఒంటికి సంపంగి నూనె, కడుపు నిండా భోజనం పెట్టేది. ఆయన భోజనం చేశాక ఆ ఎంగిలి విస్తరాకులు మిగిలింది తాను తినేది. ఒకనాడు ఆయనకు అన్నం పెడుతూ ఉండగా నేను కలుపుకు తింటానని వాడు అన్నం తింటూ ఉంటే వాడి బొటన వేలు ఊడి పడిపోయింది అందులో. అంటే అంత పాడైపోయింది వాడి శరీరం. కుడుచు నెడ వాని పెనువ్రేలు కూటిలోనా తునిసి పడియున్న వ్రేల్పుచ్చి తోయజాక్షి యవగింపక ఉచ్చిష్టమిష్టలీల తగిలి కుడుచుచున్నంత అత్తరుని జూచి. భోజనం చేస్తున్న మౌద్గల్యుని యొక్క బొటనవేలు అందులో ఊడిపడిపోయింది. వాడు చూసుకోకుండా బయటికి వెళ్ళి చేయగడుక్కున్నాడు. కాసేపు నాకు అయిపోయి నా వేలు అంటట. కుష్ఠరోగులకి స్పర్శ తెలియదు, అందుకే వాళ్ళ చేతులు వేళ్ళిపోతున్నా కాలిపోతున్నా తెలియదు పాపం వాళ్ళకి, కానీ అవయవాలన్నీ పోతాయి. ఇంతలో రోజులాగే వాడు తిని లేచాక ఎంగిలాకులో భోంచేసే ఈ పతివ్రత అందులో విరిగి పడిపోయిన వేలును చూసి అసహ్యించుకోకుండా ఆ వేలు పక్కకి తోసి రోజులాగే పరమాన్నం అని తిన్నది. దాంతో మౌద్గల్యుడు ఆశ్చర్యపోయి, ఓ భార్యామణి, భూలోకంలో ఎంతోమంది భార్యాభర్తలను చూచాను, ఇంత పాతివృత్యం కలిగి భర్తను అసహ్యించుకోకుండా సేవించే మరొక స్త్రీని ఇంతవరకు నేను చూడలేదు. మెచ్చుకున్నాను నిన్ను చూచి, నీకేం కావాలో కోరుకో, వరమిస్తానన్నాడు. అయితే మీరు పెళ్ళైనప్పటి నుంచి ఇదే రోగంతో ఉన్నారు కనుక నాకు దాంపత్య సుఖం లేదు, మీరు సుందర పురుషుడిగా మారి నాకు దాంపత్య సుఖం ఇవ్వండి అంది. టక్కున మౌద్గల్యుడు ఒక మహా అందగాడిగా సుందరుడిగా మారిపోయాడు. వెరిదానా, నిన్ను పరీక్షించడానికి కుష్ఠరోగం నటించాను, నా తపశ్శక్తి ముందు ఈ రోగం ఎంత, దాని బతుకెంత, నన్నేం చేస్తుంది, నేను అనేక మహిమలు కలిగిన వాడిని, ఊరికే నిన్ను రోగి రూపంలో పరీక్షించాను, నువ్వు కూడా నన్ను చూచి ఏమాత్రం యావగించుకోకుండా సేవ చేశావు, ఆ సేవకి మెచ్చుకున్నాను, ఇదిగో నేను అందగాడిగా మారిపోతున్నాను అని సుందరుడిగా మారిపోయి ఏకధాటిన ఆవిడ్ని 1000 సంవత్సరాల పాటు విమానాల్లో తిప్పాడు, ఉద్యానవనాల్లో తిప్పాడు, ముల్లోకాల్లో తిప్పాడు, స్వర్గలోకానికి పట్టుకుపోయాడు, ఇంద్రుడి యొక్క నందనవనం వంటి వనాలకి తీసుకెళ్ళి అనేక భోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఇక నాకు భోగాల మీద కోరికపోయింది, నీకోసం భోగించాను, ఇక నేను తపస్సు చేసుకుని బ్రహ్మలోకానికి పోతున్నాను, నువ్వు కూడా తపస్సు చేసి మోక్షం పొందు అనగానే, ఏమండి ఇంకా నాకు భర్త కావాలని ఉందండి, మీలాంటి పరమ మహాత్ముల్ని ప్రేమించి తీరాలి, భర్త కంటే భార్యకి దిక్కు లేదు కదా అంటే, తప్పదు, ఇక ఈ జన్మలో నేను మోక్షం పొందాలి, నువ్వు కూడా తపస్సు చేసి ముక్తి పొందు అన్నాడు ఆయన. అని వెంటనే తన తపశ్శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ నాలాయని అయ్యయ్యో నా భర్తకి దూరం అయిపోయాననే ఉద్దేశంతో శివుడి కోసం హిమాలయ పర్వతాలకు వెళ్ళి మహాతపస్సు చేసిందిట. పూర్తిగా 100 సంవత్సరాల కాలం అన్నం విడిచిపెట్టి మంచినీళ్ళు విడిచిపెట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఈ నాలాయని ఇంద్రసేన శివపంచాక్షరి జపం చేస్తూ ఈశ్వరుణ్ణి మెప్పించింది. ఈశ్వరుడు హిమాలయ పర్వతాల్లో ఆవిడికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏమన్నాడు వెంటనే, అమ్మాయి, ఇంతవరకు ఆడవాళ్లలో ఇంత కఠోర దీక్షతో తపస్సు చేసిన వాళ్ళు ఎవరూ లేరు, మొదటిసారిగా నీ దీక్షని చూచాను, మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అనగానే ఈవిడ కంగారులో నా భర్త లేకపోతే ఉండలేను అనడం కోసమని పతి 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 అంది 5 సార్లు. తథాస్తు, ఇక చాలు, 5 సార్లు కంటే ఎక్కువ అనకు, నువ్వు తొందరపడి 5 సార్లు పతి 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 అన్నావు కదా, అంచేత నీకు పంచపతులు చేరతారు, ఈ జన్మలో ఆ కోరిక తీరదు. ఓ నాలాయని, ఓ ఇంద్రసేన, ద్వాపర యుగంలో యజ్ఞగుండం నుంచి అయోనిజిగా కృష్ణ అనే పేరుతో పుడతావు, లక్ష్మీ కళతో పుడతావు, అప్పుడు నీకు ద్రౌపది అని కృష్ణ అని పేర్లు ఉంటాయి.
పాంచాలరాజు కూతురివై పాంచాలి అవుతావు, నువ్వు కోరుకున్నట్టే నీకు 5గురు భర్తలు అవుతారనగానే ఈవిడ కంగారు పడి, నాకెందుకు వచ్చిందండి, నేనేదో కంగారులో పతి 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 అన్నాను తప్ప 5గురు భర్తలు ఉంటే బాగుంటుందా, ఒక్కడు చాలు బాబోయంది. నువ్వు అవునన్నా కాదన్నా ఇది ధర్మం, దీని వెనకాతల మాకు సంబంధించిన ఒక మహామహిమ ఉన్నది. నేను నా ఈశ్వర కళతో ఇంద్రుణ్ణి 5గురిగా మార్చాను. 5 ఇంద్ర రూపాలని తయారు చేసి ఒక ఇంద్రుణ్ణి స్వర్గసింహాసనంలో పెట్టాను. మరో 4 ఇంద్రుల్ని ఒక చోట దాచుంచాను. ఈ ఇంద్ర శరీరాలని భూలోకంలో పాండవులనే పేరుతో సృష్టిస్తాను. వాళ్ళల్లోకి వరుసగా కొంతమంది మహానుభావుల్ని జొప్పిస్తాను. వాళ్ళు కారణజన్ములు అవుతారు. ఆ 5గురు నా స్వరూపమే, వాళ్లకు నువ్వు భార్య అవుతావు. కాబట్టి ఇందులో నీకు అధర్మం ఉండదు. సరే, ఇప్పుడు నేను చెప్పిన పని ఒకటి చెయ్యి. ఇక్కడికి దగ్గరలో గంగానది పుట్టిన స్థలం ఉన్నది. అక్కడ ఆకాశం నుంచి కిందకి దబ కింద పడి ఆ గంగ ఏకధాటిగా ప్రవహిస్తూ ఉంటుంది. లోటదభంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుటమై వెడుతూ ఉంటుంది. అటువంటి గంగానది దగ్గరికి వెళ్ళి కాసేపు ఎదురు చూడు. అక్కడికి ఇంద్రుడు వస్తాడు. ఆ ఇంద్రుడికి నేను రమ్మన్నానని చెప్పి ఆహ్వానించి ఇక్కడికి తీసుకురా అనగానే, మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే పెడుతున్నానండి, నేను వచ్చేదాకా మాత్రం ఇక్కడ ఉండండో ఎందుట. నువ్వు వచ్చేదాకా ఉండడానికి ఎక్కడ ఉంటానన్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఈ హిమాలయాలలో ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ ఇంద్రుడిని తీసుకురా అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఈ ఇంద్రసేన ఇంద్రుడిని తీసుకురావడానికి గంగ పుట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళింది. గంగ పుట్టిన స్థలం ఎవరికీ కనపడదు, కానీ అది పుట్టి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నీరు ప్రవహిస్తోంది. అది మంచు నీరు, చల్లని నీరు, పరమ పవిత్రమైన నీరు, పెద్ద పెద్ద శబ్దంతో మృదంగధ్వని చేసుకుంటూ ప్రవహిస్తుంది. మీరు ఎప్పుడైనా వేడి చూడండి. గంగోత్రి అంటే అది గంగోత్రి దగ్గర పుట్ల, ఇంకా గంగోత్రికి పైన ఎక్కడో 14 మైళ్ళు లోపలికి వెళ్ళాలి. అక్కడికి మానవ మత్తులో వెళ్ళలేము. ప్రయత్నించిన అలాంటి వాళ్ళు కూడా కొంత దూరం వెళ్ళి, చిన్నప్పుడు రోజులు కాబట్టి వెళ్ళొచ్చేసాం. ఆ రోజుల్లో తపస్సు చేసే ఓపిక ఉంది కనుక. ఇప్పుడైతే వెళ్ళాలన్నా కష్టమే. ఆ గంగోత్రిలో కనుక స్నానం చేస్తే శరీరం స్తంభించిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, నాతో పాటు యాత్రలకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి తెలుస్తుంది. అందులో స్నానం చేస్తే ఓ అరగంట దాకా శరీరం కోలుకోదు. అంత మంచు, అంత చలి, శరీరం అంతా ఒక రకమైన బిగుసుకుపోదు. ఒక ముక్కలో చెప్పాలంటే కోల్డ్ బర్నింగ్ అంటారు దాన్ని. చలితో శరీరం ఎముకలు కొరికేసినట్టు అయిపోతుంది. అటువంటి ఆ ప్రాంతం దగ్గరికి ఈ నాలాయని వెళ్ళింది. ఆ సమయంలో ఏం జరిగింది, భూలోకంలో నైమిషారణ్యంలో యమధర్మరాజు గారు పూర్తిగా 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. ఆ 1000 ఏళ్ళు యజ్ఞదీక్షలో ఆయనే కూర్చున్నాడు కదా. అందుకని ఈ 1000 ఏళ్ళు యజ్ఞం పూర్తయ్యేదాకా ప్రాణుల ప్రాణములు తీయను, అంటే ఆయువు తీరిపోయినా వాడిని చంపనన్నట్ట. దాంతో ఏమైపోయింది, చాలామందికి ఆయువు తీరిపోయింది. 1000 ఏళ్ళు ఎక్కడ బతుకుతారు? ఈ 1000 ఏళ్లలోపు చాలామంది రైలు కింద పడినవాడు కూడా బతికి లేవడం, ఏనుగు తొక్కేసిన వాడికి ఏమవడంలా, సింహం మింగేసింది వాడు మళ్ళీ యథాప్రకారంగా అయిపోతున్నాడు. మళ్ళీ అలాంటి యజ్ఞం చేస్తే బాగుండు అన్నాడు మొన్న ఎవడో కుర్రాడు ఈ కథ విని. ఇప్పుడు వద్దు బాబు అన్నాను, ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, వద్దు. ఆయన 1000 ఏళ్ళు మొత్తం మీద ప్రాణుల ప్రాణం తీయలేదు. దాంతో భూమండలంలో విపరీతమైపోయింది జనాభా. ఆ జనాభాను చూసి తట్టుకోలేక ఇంద్రుడు వణికిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, భూలోకం అంతా జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, యముడు ప్రాణాలు తీయడం లేదు, ఇలా అయితే దేవతలకి మానవులకి తేడా ఉండదు, ఈ మానవుల్లో చాలామంది చావు లేదు కనుక మహాపాపాలు చేస్తున్నారు, చావు అంటూ ఉంటే భయంతో కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, చావు లేదు రోగం లేదనుకోండి ఇక వీళ్ళ పాపాలను ఎవడన్నా అడ్డుకోగలడా. అందువల్ల ఈ జనాలు ఎలా చస్తారు అంటే, ప్రస్తుతానికి మనం ఏమీ చేయలేము. ఈ 1000 ఏళ్ల పాటు యమధర్మరాజు గారు యజ్ఞదీక్షలో ఉండి ఎవడి ప్రాణం ఎప్పుడు పోయిందో తెలుసుకోడు, వాడిని చంపడం, దానివల్ల జనం పెరుగుతారు. ఈ పెరిగిన జనం అందరినీ చంపడం కోసం భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరిస్తాడు. ఆయనకి సాయం చేయడానికి కొంతమంది మహానుభావులు ఉంటారు. ఆ మహానుభావుల్లో నువ్వు కూడా ఒకడు అవుతావు. మీరంతా కలిసి భూలోకంలో మానవ రూపాల్లో పుట్టి అధర్మాన్ని నాశనం చేసి ఎంత పెరిగారో అంతమందిని హతమార్చేస్తారు. ధర్మాత్ములు కొంతమందిని అట్టే పెడతారు. నువ్వు బెంగ పెట్టుకోకు అన్నట్ట. వెంటనే ఇంద్రుడు, పోన్లే తర్వాతైనా జన నష్టం అవుతుంది కదా, భూమికి భారం తగ్గుతుంది కదా, లేకపోతే భూదేవి తట్టుకోలేక ఏడుస్తోంది అన్నట్ట అని గంగానది దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైనా ఇతరుల చావు కోరుకున్నవాడు పాప ప్రాయశ్చిత్తానికి గంగా స్నానం చేయాలి. ధర్మ ప్రకారం చావు కోరుకున్నప్పటికీ చావు అనే మాట అన్నాడు కనుక దానికి ప్రాయశ్చిత్తానికి గంగా స్నానం చేయాలట. అందుకని నైమిషారణ్యం నుంచి ఇంద్రుడు కూడా 10 మందిని చంపమని
బ్రహ్మని కోరాను కదా, ఎవడన్నా బ్రహ్మ కనబడితే ఇతరులు చావు కోరుకుంటాడా? నా కర్మగారు అలా కోరుకోవాల్సి వచ్చింది లోక శ్రేయస్సు కోసం. ఈ పాప ప్రాయశ్చిత్తానికి అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ ఈ గంగలో స్నానం చేద్దామని గంగ దగ్గరికి వచ్చాడు. ఆయన గంగలో స్నానం చేస్తుంటే బంగారపు తామర పూలు కొట్టుకురావడం మొదలెట్టాయి గంగలో. ఆయనకి మతిపోయింది. అహో, ఎక్కడో ఆకాశంలో ఉండేటటువంటి మందాకినిలో కూడా ఇలాంటి బంగారపు తామర పూలు కొట్టుకురావట్లా, అక్కడ సరస్సులో ఉంటాయి తప్ప. అటువంటిది భూలోకంలో ఈ గంగా నదిలో బంగారపు తామర పూలు కొట్టుకొస్తున్నాయా? కారణం ఏమిటి అనుకుని స్నానం చేసి ఆ కొట్టుకొస్తున్న తామర పువ్వులకేసి వెళ్ళాడు. అంటే ఎగువకు వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఎప్పటికి ఇంద్రుడు వస్తాడో, ఎప్పటికి ఇంద్రుడు వస్తాడో, శివుడు చెప్పిన పని ఎప్పుడు అవుతుందో అని ఏడుస్తోందిట. శివుడు ఒక పని చెప్పాడు, ఆ పని అవ్వడం లేదని ఏడుస్తుంది అనమాట. ఆ ఏడ్చినప్పుడు ఆవిడ కన్నీళ్ళు వచ్చి ఆ నీళ్లలో పడుతున్నాయి. ఈ కన్నీటి బిందువులు గంగలో పడగానే పడిన బిందువుల్లో ఒక బంగారు తామర పువ్వు అయిపోతుంది. వీడికి మతిపోయింది ఇంద్రుడికి. సుందరి నువ్వెవరు అన్నాడు. నేను ఎవరినో తర్వాత చెప్తాను కానండి, మీరు నిజంగా చెప్పండి ఇంద్రుడేనా అంది. అవును నేనే ఇంద్రుడిని అన్నట్ట. అమ్మాయి బతికిపోయానండి, నా పేరు నారాయణి, ఇంద్రసేన అంటారు. ఈశ్వరుడు కొన్ని కారణముల చేత ఇక్కడికి ఇంద్రుడు వస్తాడు, అతన్ని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఆ ఇంద్రుడు ఎప్పుడు వస్తాడా అని ఇక్కడ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంతకాలం రాకపోవటం వల్ల నా తపస్సు పాడైపోతోంది, అటు ఈశ్వరుడికి దూరం అయిపోయాను అనే బెంగతోటి ఏడుస్తున్నాను. ఆ ఏడుపు వల్ల మరి ఏం శక్తి వచ్చిందో తెలియదు కానీ కన్నీళ్ళు వచ్చి ఆ కన్నీళ్లలో ఒక దివ్యశక్తి ప్రవేశించి ఆ కన్నీటి బిందువులు గంగలో పడగానే బంగారు తామర పూలు అవుతున్నాయి అందుటే. వాడు ఆశ్చర్యపోయి ఇంద్రుడు, నువ్వు శివుడి కోసం మహాతపస్సు చేసి ఉంటావు. శివుడి కోసం తపస్సు చేసి శివదర్శనం పొందిన వాళ్ళు ఏడిస్తే ఆ కన్నీళ్లు బంగారు తామరలు అవుతాయి. అంటే అంత తపస్సు చేయాలి. అలా తపస్సు చేయకుండా ఊరికి 2 రోజులు నమశివాయానని మీరు ఏడ్చి నీళ్లు కింద పడ్డాయండి మాకు బంగారు తామర పువ్వులు అవ్వలేదంటే బంగారు తామర పువ్వులు ఇనప తామర పువ్వులు కూడా అవ్వవు. అంటే ఏమో మీలో అలాంటి శక్తి ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నా కోసం చెప్పుకుంటున్నాను నేను. ఎంతో నిష్ఠతో తపస్సు చేస్తే ఈశ్వర సాక్షాత్కారం అయితే అటువంటి వాడు ఏడ్చినప్పుడు వచ్చే కన్నీటి బిందువులు నీళ్లల్లో పడగానే అవి తామరలు అవుతాయి. ఎక్కడ శివుడు అన్నట్టు ఈయన ఇక్కడే ఉన్నాడు రండంది. వెంటనే ఈయన నారాయణతో పాటు శివుడున్న చోటుకి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ శివుడు లేడు. మంచి అందంగా ఉన్న ఒక 25 ఏళ్ల కుర్రాడు ఒకడున్నాడు. ఆ కుర్రాడు తొడ మీద ఒక అందగత్తె కూర్చునింది. ఆ కుర్రాడు ఏమాయ్ ఇంద్ర బాగున్నావా అన్నట్ట. ఇంద్రుడికి అహంకారం వచ్చేసింది, పళ్ళు పటపట కొరికాడు. త్రిమూర్తులు కూడా నేను వస్తే గౌరవిస్తారు, అటువంటిది ఎవడెవరాను చూస్తే 25 ఏళ్ల కుర్రాడివి, ఇంత చిన్న వయస్సులో నాలాంటి మహానుభావుడు త్రిలోకాధిపతి ఇంద్రుడు వస్తే లేచి నిలబడక గౌరవించక అతిథి సత్కారాలు చెయ్యక కాలు మీద కాలేసి కూర్చుంటావా? తొడ మీద పైగా అందగత్తెను కూర్చోబెట్టుకుంటావా? ఏమో ఇంద్ర అని నన్ను ఏకవచనంతో సంబోధిస్తావా? జాగ్రత్త, ఏమనుకుంటావో నేను ఇంద్రుణ్ణి లేచి నిలబడి నమస్కరించానట. ఒరే బోడి ఇంద్ర నీకు దండం పెట్టనన్నాడు ఆయన. దాంతో ఇంద్రుడికి మండిపోయి వజ్రం ఎత్తి దీంతో నీ తల పగల కొడతానన్నట్ట. అలా అనగానే ఆయన ఏం చేశాడు, ఓ నారాయణి నీకు శక్తి ఇస్తున్నాను, వాడు జుట్టుచ్చి ఈడ్చుకొచ్చిన కాళ్ళ మీద వారేయి అన్నట్ట. ఈ పురుషుడు, ఈ 25 ఏళ్ల పురుషుడు ఇంద్రుడిని అక్కడికి తీసుకొచ్చిన ఆ నారాయణికేసి అలా చెయ్యెత్తగానే శక్తి ఇస్తున్నాను అనగానే ఆ పురుషుడి చేతిలోంచి ఒక అపూర్వ శక్తి ఈ నారాయణిలో ప్రవేశించింది. ఆవిడ వెంటనే మహాకాళిగా మారిపోయింది. ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఆ మహానుభావుడిని లేచి నిలబడమంటావా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఆయన మీదకి వజ్రం ప్రయోగిస్తావా? రారా, అప్పటిదాకా ఇంద్రా రా అని తీసుకొచ్చిన మెత్తని మనిషి ఇప్పుడు పళ్ళు పటపట కొరుకుతూ భద్రకాళిలా మహాకాళిలా మారిపోయి వాడు జుట్టు పుచ్చుకుని గొర్ర 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 ఈడ్చుకొచ్చి ఆ కూర్చున్న యువకుడి కాళ్ళ మీద బారేసింది. ఇంద్రుడు స్పృహ తప్పిపోయినంత పని అయిపోయింది, అలా ఉండిపోయాడు. ఎన్నైనా నేను లేచి నిలబడనా అన్నట్ట. నోట్లోది మాట వస్తేగా ఇంద్రుడికి, అందుకని అన్నట్టు చేతులుకి. ఇప్పుడు అర్థమైందా? నువ్వెవరివి అంటే అతి కష్టం మీద నేనండి ఇంద్రుణ్ణి అన్నట్ట. ఇప్పుడు అర్థమైంది కదా? నీ ఇంద్ర శబ్దం కూడా నోట్లోంచి రావడంలా. నేనెవరినో ఏమిటో అనే విచక్షణ పక్కన పెట్టి ఆ పక్కన ఒక పెద్ద కొండ గుహ కనపడుతుంది చూసావా? ఆ కొండ గుహని నేను ఒక పెద్ద బండరాయితో కప్పాను. నీకు చేవ ఉంటే ఆ బండరాయిని పక్కకి తొలగించి లోపలికి వెళ్ళి అక్కడున్న విచిత్ర దృశ్యం చూడు అన్నాడు ఆ పురుషుడు.
అనగానే ఇంద్రుడు అలాగే అని తల ఊపి ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి కొండ గుహకు అడ్డంగా ఉందట పెద్ద బండరాయి, దాన్ని కదిలించబోయాడు. అది కదలలేదు. ఎంత ప్రయత్నించా ఇంద్రుడు ఏం చేయలేకపోయాడు. అప్పుడు ఈ పక్కనున్న మహాకాళి రూపం ధరించినటువంటి నారాయణి మళ్ళీ యథాప్రకారంగా సుందరిగా మారిపోయి, మహేంద్ర నీ బలంతో దాన్ని ఏం చేయలేవు, నమశివాయ అంటూ ఒక్క తోపు తొయ్యారు ఆయనంది. వెంటనే ఈయన ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఓం నమశివాయ అంటూ ఆ బండరాయిని ఒక తోపు తోశాడు. ఆ బండరాయి పెటిల్లుమని పగిలిపోయింది. అప్పుడు ఆయన ఆ రాయి పగిలిన తర్వాత ఏర్పడిన రంధ్రం గుండా గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో 4 మహాపురుషులు ఉన్నారు. వాళ్ళు నిలబడి నిద్రపోతున్నారు. తాడి చెట్టంత పొడుగున్నారు. ఇంద్రుడు వాళ్ళకేసి చూసి తెల్లబోయి, నారాయణి ఈ 4 అచ్చం నాలాగే ఉన్నారేమిటి, డిటో డిటో అన్నట్టుగా ఉన్నారేమిటి అంటే, డిటో కాదు నువ్వే ఈ రూపాల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోందంది ఆవిడ. దాంతో ఇప్పుడు ఇంద్రుడికి ఏం అర్థం కాక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, బాబు మహాపురుష యువకుడా నీవెవరివి అన్నట్ట. టక్కన యువకుడు కాస్త చిత్రం వట తరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. మేధా దక్షిణామూర్తిగా మారిపోయాడు ఆయన. సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఒక గొప్ప గురువు దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు కుర్రాడే, కాలు మీద కాలు వేసుకుని మౌనంగా చూస్తాడు శిష్యులకేసి. గురువుగారేమో యువకుడు, శిష్యులు రిటైర్ అయిపోయిన వాళ్ళు. మళ్ళీ మామూలు రిటైర్ కాదు, ఓవర్ రిటైర్ అయిపోయిన వాడు అనమాట. అలా తెల్లబడిపోయిన జుట్టుతో ఉన్నటువంటి వాళ్ళు, కళ్ళదోళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు. వృద్ధులు శిష్యులు, గురువుగారు యువకుడు. గురువుగారు పోనీ ఏమన్నా నాకు వల్లే 2 మైకులు పెట్టుకుని ఉపన్యాసం చెబుతాడా, గొంతు చెంచుకుని ధైర్యంగా వచ్చి కూర్చుని మీకు ఏ సందేహాలు ఉన్నాయి తీరుస్తాను అని ఏమండట. గురువుగారు ఏ ఉపన్యాసం చెప్పకుండా అలా మౌనంగా చూస్తాడు. అయినా శిష్యుల సందేహాలు తీరుతాయి. అటువంటి దక్షిణామూర్తి కేవలం ఇతని కోసం ఆ కుర్రవాడి రూపంలో దక్షిణామూర్తి రూపాన్ని ఉపసంహరించుకుని కనబడ్డాడు. ఇప్పుడు ఇంద్రుడికి అర్థమైపోయి పాదాల మీద పడితే అప్పుడు అన్నాడు ఆయన, నాయన లయకారకుడైన రుద్రుణ్ణి నీ ద్వారా భూలోకంలో ధర్మ సంస్థాపనకి దుష్ట శిక్షణకి ఒక ప్రయత్నం చేస్తున్నాను. నీలాంటి 5 ఇంద్రుల్ని నేను సృష్టించాను. నిన్నేమో ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టాను. మిగతా 4 కొండగుహలో పెట్టాను. వాళ్ళు ప్రస్తుతానికి నిద్రపోతూ ఉంటారు. కొద్ది రోజులలో భూలోకంలో మీరు 5 వరుసగా యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు ఈ 5 అంశాలతోటి భూమి మీద పుట్టండి. యమధర్మరాజు అంశ ఈ 5 ఇంద్రుల్లో ఒక ఇంద్రుడికిలో ఆవహిస్తుంది. అతడు ధర్మరాజు అనే పేరుతో పుడతాడు. వాయుదేవుని అంశ ఈ 5 ఇంద్రుల్లో 2వ వాడిని పట్టుకుంటుంది. వాడు భీముడు అనే పేరుతో పుడతాడు. 3వ ఇంద్రుడు నీ అంశతో అంటే ఇంద్రాంశతో అర్జునుడు అనే పేరుతో పుడతాడు. ఆయన విష్ణువులో సగభాగం నరుడు. ఇంకా తక్కిన 2 ఇంద్రులు నకులుడు, సహదేవుడు అనే పేరుతో అశ్విని దేవతల యొక్క తేజస్సులు పుచ్చుకొని పుడతారు. ఈ విధంగా మీ 5 నేను సృష్టించాను. మీ 5 కారణజన్ములు ధర్మ సంస్థాపన కోసం పుట్టారు. మీ 5 మౌద్గల్య మహర్షి యొక్క శక్తి ఉన్నది. అందుకే ఆ మౌద్గల్యుని భార్య అయిన ఈ నారాయణి నా కోసం తపస్సు చేసి పతి 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 అని 5 సార్లు అన్నది. మీ 5 ఒకే రూపం, 5 రూపాల్లో ఉంటారు. 5 రూపములు ధరించిన ఒక్క శరీరం మీది, ఒక్క ఆత్మ మీది. మీ 5 ఈమె భార్య అవుతుంది. ఈమెను అవమానించడం ద్వారా పాపాత్ములు కలిపురుషుడంశతో ఉన్న రాక్షసులు నాశనం అయిపోతారు. వాళ్ళని నాశనం చేసి మీ 5 రూపాలు తిరిగి ఉపసంహరించుకోండి అని ఈశ్వరుడు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా ద్రుపదరాజా? ఆనాడు ఆ కొండ గుహలో ఇంద్రుడు చూచిన 4 ఇంద్రుడు 5 ఈశ్వరాంశ సంభూతులు. వాళ్లే నీకు కాబోయే అల్లుళ్ళైన పాండవులు. ఆనాడు నారాయణిగా ఇంద్రసేనగా ప్రసిద్ధికెక్కిన ఆ సుందరీమణియే యజ్ఞగుండం నుంచి ఇవాళ ద్రౌపది అనే పేరుతో నీకు కూతురుగా పుట్టింది. అటువంటి కూతురికి పెళ్లి చేయడానికి నువ్వెవడవి, పుచ్చుకోవడానికి వాళ్ళెవరు, వాళ్ళే ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. ఇంకా కావాలంటే నీకు అనుమానం తెరకపోతే చూడు అని చక్షు దివ్యం ప్రదదౌ తాంశ్చ సర్వాన్ రాజా పశ్యత్ పూర్వదేహైర్యథావత్ తతో దివ్యాన్ హేమ కిరీటమాలినః శక్ర ప్రఖ్యాన్ పావకాదిత్యవర్ణాన్ బద్ధాపీడాన్ చారు రూపాంశ్చ యోనః వ్యూఢోరస్కాన్ తాళమాత్రాన్ దదర్శ. వేదవ్యాసుడు దివ్యనేత్రాలు ఇచ్చాడు. ఇక్కడి నుంచే చూడన్నట్ట. వ్యాసుడిచ్చిన దివ్యనేత్రములతో చూశాడు. మహారాజు గారు
ద్రౌపదుడు ఎక్కడికి చూశాడు? హిమాలయ పర్వత గుహలలో ఉన్న 5 రూపములలో ఉన్న ఇంద్రులను చూశాడు. తాడి చెట్టంత పొడుగున్నారు వాళ్ళు, ఆజానుబాహువులు, మహాసూర్యుల వలె వెలిగిపోతున్నారు. అటువంటి 5 చూశాడు. ఆ తర్వాత ఆ 5 ఎలా ఉన్నారంటే నెత్తి మీద కిరీటాలు పెట్టుకున్నారు, అగ్నిహోత్రుడిలా వెలిగిపోతున్నారు, అచ్చం ఇంద్రుడిలాగే ఉన్నారు. వీళ్లతో పాటుగా పరమసుందరీమణి అయిన నారాయణి ఇంద్రసేన ద్రౌపది యొక్క పూర్వరూపం చూశాడు. అక్కడున్న శివుణ్ణి, శివుడి తొడ మీద కూర్చున్న పార్వతిని చూశాడు. ఆ ప్రాంతమంతా కళ్ళకు కనబడింది. ఒక్క క్షణకాలం పాటు ఏదో తెలియని అపూర్వమైన అనుభూతికి గురైపోయాడు ద్రౌపదుడు. పులకించిపోయాడు, ఆశ్చర్యపోయాడు. వేదవ్యాస నీకు నమస్కారం, దివ్య దృష్టి ఉపసంహరించు. ఆ రూపాలను చూస్తూ ఉంటే నా కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉన్న ఆ మహాత్ముల్ని నేను చూడలేకపోతున్నాను అన్నట్ట. నిజంగా దివ్య దృష్టి భగవంతుడు మనకి ఇస్తే కూడా దివ్య దృష్టితో కూడా భగవత్ స్వరూపాలు చూడలేము. ఆ రూపం అంత కాంతివంతంగా ఉంటుంది. అర్జునుడు కృష్ణుడి యొక్క దివ్య రూపం చూసి నేను చూడలేకపోతున్నాను, నీ రూపాన్ని ఉపసంహరించుకున్నాడా లేదా? కాబట్టి భగవంతుడి రూపాన్ని ఆయన అనుగ్రహించి ఇచ్చినప్పటికీ మనం చూడలేము. ఆ విధంగా ఇక ఈ రూపాలని చూడలేను, దివ్య నేత్రాలు ఉపసంహరించు అనగానే వ్యాసుడు ఆ దృష్టి తీసేశాడు. ఇప్పుడు సందేహం పూర్తిగా పోయింది ద్రౌపదుడికి. కారణజన్ములైన వీళ్ళకి నేను పెళ్లి చేయటం ఏమిటి, నిమిత్తమాత్రుణ్ణి అని అప్పటికప్పుడు చంద్రుడు రోహిణితో కూడిన పవిత్ర దినన్నాడు. చంద్రుడు రోహిణితో ఉన్నాడు, అటువంటి లగ్నం అన్నాడు. ద్రౌపదికి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ఇది ధర్మబద్ధమైన వివాహం అన్నాడు. బలరాముడు తథాస్తు అన్నాడు. ఎంతమంది ఒప్పుకున్న ఆ పెళ్ళి అపూర్వ రీతిలో ద్రౌపదుడు చేశాట. ఒకరి తర్వాత ఒకరు 5 పీటల మీద కూర్చుని 5 మంగళసూత్ర ధారణ చేశారు. 5 జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ పెళ్లికి ద్రుపద మహారాజు గారు వివిధమైన కానుకలు ఇచ్చాడు. ఏనుగులు ఇచ్చాడు, గుర్రాలు ఇచ్చాడు, రథాలు ఇచ్చాడు, దాసదాసీజనం ఇచ్చాడు. ఇంకా కృష్ణుడైతే పులకించిపోయి 10,000 గుర్రాలు, 5,000 రథాలు, 500 ఏనుగులు ఇవన్నీ ఇచ్చాట. పూర్వం అలా ఏనుగులు ఇచ్చేవారు. ఇప్పుడు కనుక ఏ మామగారికైనా తెక్కువచ్చి అల్లుడికి ఒక ఏనుగు ఇస్తే ఈ మామగారి దెబ్బకి ఒక్క ఏనుగు పుచ్చుకున్న అల్లుడు పీనుగు అయిపోతాడు. ఆ రోజుల్లో ఏనుగులు అలా పోషించేవారు. ఆ సంపద వేరు, ఆ మహారాజుల యొక్క టీవీ వేరు. ఇవన్నీ ఇచ్చేట. హాయిగా సంవత్సర కాలం సుఖంగా గడిపారు అక్కడ. ఎంత అదృష్టవంతులు! గొప్ప మామగారు, బలవంతుడైన మామగారు దొరికాడు. యజ్ఞగుండం నుంచి వచ్చిన భార్య దొరికింది. యజ్ఞగుండం నుంచి పుట్టిన దృష్టజుమ్నుడు బావమరిది. భగవంతుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఏడాది వాళ్ళ దగ్గర ఉన్నారు పెళ్లి జరిగినంతసేపు. వ్యాసుడు దగ్గరుండి పెళ్లి జరిపించాడు. అందుకే పెళ్ళయిన తరువాత సంవత్సర కాలం వాళ్ళ జీవితంలో పర్వదినాల్లో గడిచేయట. అంత పండగగా గడిచిందనమాట. ఈలోపు ఎక్కడికక్కడ గూఢచారులు పెట్టుకున్నాడండి. సిబిసిఐడి పెట్టుకున్నాడు దుర్యోధనుడు. వాడికి మామూలు వాడు కాదు కదా. ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో ఆ రోజుల్లో మహారాజులు తెలుసుకోవాలి. వాడి చారులు ఈ జరిగిందంతా వెళ్ళి ఒక రోజున దుర్యోధనుడి దగ్గర చేరవేశారు. దుర్యోధన మహారాజా, పాండవులు చచ్చిపోయారని నువ్వు అనుకున్నావు. ఆనాడు కర్ణుడితో పోరాడింది అర్జునుడు, శల్యుణ్ణి విసిరి అవతల పారేసిన వాడు భీముడు, ద్రౌపదిని వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకున్నారు. ఏమి కానుకలు, ఏమి ఏనుగులు, ఏమి కట్నాలు, వారి బాబా ఏం భోజనాలు, హాయిగా ఆవకాయతో, గోంగూర పచ్చడితో, మంచి పప్పుతో, నెయ్యితో సుఖంగా తినేసి పడుకుంటున్నారు వాళ్ళు అనగానే దుర్యోధనుడు గిజగిజలాడిపోయాట. మామూలు దుఃఖం కాదు. ఆహా, ఈ దేవుడికి ఎంత పక్షపాతమా! ఈ పాపాత్ముల్ని లక్క ఇంటిలో పెట్టి తగలబెట్టేశాను అనుకున్నాను. ఎలా బతికి పట్టగట్టారు అంటే, ఆనాడు చచ్చిపోయిన ఆడదిన్ని, ఆ ఆడదానితో 5 పాండవులు కదా. కేవలం నా మిత్రుడు పురోచనుడు ఒకడే చచ్చిపోయాడా? నాకు ఉపకారం చేసే మిత్రుడు చచ్చిపోయాడా? శత్రువులు బ్రతికారా? రామరామ ఏం చెయ్యాలి అని దుఃఖించేశాడు. ఆ తర్వాత ఏం చేశాట? శకునిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుడిని వెంట పెట్టుకుని మనం ఏం చేద్దాం, అసలే పాండవులు బలవంతులు, ఇప్పుడు ద్రౌపదుడి బలం వాళ్ళకి చేరింది. పాండవులతో పాటుగా ద్రౌపదుడితో పాటుగా కృష్ణుడు బలరాముడు అక్కడే ఉన్నాడు. తద్వారా యాదవ సైన్యం వాళ్ళకి స్నేహం. సరే, కుంతీదేవి అంటే చాలా భక్తి శిశుపాలుడికి. ఎందుకంటే కుంతీదేవి సొంత చెల్లెలు సాత్వతి కొడుకువాడు. నిజంగా చెప్పాలంటే శిశుపాలుడికి కృష్ణుడి మీద కోపం కానీ పాండవులంటే ఇష్టమే. అందుకేగా రాజసూయాగానికి వచ్చాడు వాడు. అందుకని శిశుపాలుడేమో మొదటి నుంచి పాండవ పక్షపాతి. పాండవులకి ఇప్పుడు బలం పెరిగిపోయింది. ఓ పక్కన శిశుపాలుడు, మరో పక్కన కృష్ణుడు, బలరాముడు, ఇది కాకుండా దృష్టకేతుడు, చేకితానుడు, వీళ్ళందరూ కూడా చేరారు. ఇప్పుడు ద్రౌపదుడు చేరాడు. ఇంకా శల్యుడు మొదటి నుంచి ఎలాగో వాళ్ళకి బంధువే.
రేపు పొద్దున్న ఇంకా మనలో కూడా చాలామంది వాడి వైపు తిరుగుతారు. మన వైపు ఉంటాడు కానీ విదురుడు ఎప్పుడు అటే ఉంటాడు. ఈ భీష్ముడు ద్రోణుడు నమ్మడానికి లేదు. మన మాట అవునంటారో కాదంటారో తెలియదు. ఏదో రకంగా తగాదా పెట్టో, లేక మళ్ళీ విషం పెట్టో, లేక లక్క ఇంట్లో ఇల్లు ఇంకోటి ఏదైనా తయారు చేసి చంపడమో చేస్తే బాగుంటుందేమో అంటే కర్ణుడు అన్నాడు, మహారాజా ఇంకా పెచ్చ, ఇంకా లక్క ఇల్లు, ఇంకా తుక్కిళ్ళు, ఇటువంటి వాటితో వాళ్ళు చావరని నీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా. మన ప్రయత్నాలకి దైవ అనుగ్రహం లేదు. ఎందుకు ఈ పిచ్చి పనులు? నువ్వు అను, చావోరేవో తెలుసుకుందాం, యుద్ధానికి పోదాం, నా పరాక్రమం ముందు అర్జునుడు ఎంత అన్నట్ట. అమ్మో, అర్జునుడిని నువ్వు చంపగలవనుకో, కానీ భీముడి సంగతి, పైగా పక్కన కృష్ణుడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు, మా గురువుగారు, ఇవన్నీ ఎలాగా అనే లోపు ఈ వార్త విన్న విదురుడు పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పి, మహారాజా నువ్వు అదృష్టవంతుడివి, నీకున్న కళంకం పోయింది, నువ్వే తగలబెట్టించి పాండవుల్ని చంపించావు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ సమయంలో శుభవార్త ఏమిటంటే పాండవులు బ్రతికి బట్టకట్టారనే వార్త. వాళ్ళకి ద్రౌపదితో పెళ్ళయిందిట. నువ్వు ఆలోచించి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే నీ పరువు నిలబడుతుంది అన్నట్ట. అలాగే అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ అర్ధరాత్రి దుర్యోధనాదులు రెండో కంటి వాడికి తెలియకుండా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళు రాత్రిపూట రహస్య సమాలోచన అయ్యారు దుర్యోధనుడితో, ధృతరాష్ట్రుడితో. వీళ్ళు ఏమన్నారు, మహారాజా మా మనస్సులో ఉన్న మాట చెబుతాం, ఇప్పుడైనా నువ్వు విని మమ్మల్ని సమర్థిస్తే మేము బ్రతుకుతాం, లేకపోతే మాకు చావు తప్పదు అనగానే ఏమిటన్నాడు ధృతరాష్ట్రుడు. రేయును పగలును విదురుడు నీ యొద్దన ఉనికి చేసి నేరము పలుకల్, మా ఇష్టం బెరిగింపగధీయుత ఎడగంటి మిన్ని దివసంబులకు. ఎప్పుడు చూచినా ఆ విదురుడు నీ కూడా ఉంటాడు. రాత్రి పగలు నీ దగ్గరే ఉండి నీకేదో ధర్మం అనేది ఉపదేశిస్తూ కొడుకులకు దూరం చేస్తున్నాడు. ఎప్పుడూ విదురుడు నీ దగ్గరే 24 గంటలు ఉండడం వల్ల మా మనస్సులో ఉన్న కోరిక నీకు చెప్పలేకపోతున్నాం, మా ఇష్టం చెప్పలేకపోతున్నాం. ఎన్నాళ్ళకి అదృష్టవశాత్తు రాత్రిపూట నువ్వు నాకు సమయం ఇచ్చావు కనుక ఈ మాట చెప్పగలుగుతున్నాను. మేము పాండవులని బ్రతకనివ్వలేం, వాళ్ళు బ్రతికితే మేము బ్రతకలేం. నా మనస్సులో శూలం గుచ్చినట్టుగా ఉంటుంది ఆ పాండవులు బతికారనే మాట. ఏం చేద్దాం, వాళ్ళని ఎలా చంపుదాం, నువ్వేదైనా ఆలోచన చెయ్యి. అవసరమైతే యుద్ధానికి పెడదామా, లేక రహస్యంగా చంపుదామా, పాండవుల యొక్క పరివారం మధ్యలో యుద్ధం పెడదామా, అన్నదమ్ముల మధ్యలో తగాదా పెడదామా అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, రే ఇక్కడ ఎవరూ లేరు కదా అన్నట్ట. మేము తప్ప ఎవరూ లేరు, తలుపులు వేసేసాం అన్నట్టు వాడు. కొడుక, నా మనస్సు నీ మనస్సు ఒకటేరా, నువ్వేమో తొందరపడి తేలిపోతావు, నేను తేలిపోను. నా మనస్సులో కూడా ఎంత బాధపడుతున్నాడో నీకేం తెలుసు. విదురుడి కోసం, భీష్ముడి కోసం పాండవులంటే ప్రేమ నటిస్తున్నాను. వాడు చచ్చిపోయినప్పుడు ఆవు అరిచినట్టు అరిచానే, అది అరుపు కాదు, దొంగనాటకం. నాకు నంది అవార్డు ఇవ్వచ్చు, కాకపోతే నీకు వల్లే నేను బయటపడను. నువ్వేమో సంతోషం వ్యక్తపరుస్తావు, నేను అలాగా అవ్వకూడదు. నేను మహారాజుని కదా, పక్షపాతం లేకుండా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బతికారని తెలిసాక ఎంత ఏడుస్తున్నానో నీకేం తెలుసురా. వాళ్ళు బ్రతికిన వార్త గూఢచారుల ద్వారా విని అన్నం సహించలేదు, గిజగిజలాడిపోతున్నాను, ఇష్టభోగాల మీదకి దృష్టి వెళ్ళడంలా. ఇప్పుడు ఏం చేద్దాం అనగా, అయితే ఓ పని చేద్దాం, మనకి ఎవరు ఆత్మీయులు ఎవరు వ్యతిరేకులు రేపే తెలిసిపోతుంది. రేపు సభ చేద్దాం, నేనేమో పాండవుల మీదకి యుద్ధానికి వెడదామంటాను, అప్పుడు ఎవరేమంటారో తెలిసిపోతుంది. అవకాశం ఉందా, పాండవుల మీదకి వెళ్ళి వాళ్ళు అంతం చూద్దాం అన్నాడు దుర్యోధనుడు. సరేనైనా, ఏమైనా నువ్వు మాత్రం కంగారు పడకు, సమయం చూసి వాళ్ళని ఎలా చంపాలో నేను కూడా నీకు సాయం చేస్తాను, నువ్వు మాత్రం తేలిపోకే అని కొడుక్కి నచ్చ చెప్పాడు. మర్నాడు ఉదయం సభ జరిగింది. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, పాండవులు ఎలాగో బ్రతికొచ్చారు, వాళ్ళు ఎందుకు చచ్చారో ఎలా బ్రతికారో తెలియదు, కానీ నాకు వాళ్ళు శత్రువులు, వాళ్ళు ఉన్నంత వరకు నేను సుఖంగా ఉండలేను, వాళ్ళ మీదకి దండయాత్రకి వెడదామనుకుంటున్నాను, మీరంతా నాతో వస్తారా అనగానే భీష్ముడు లేచి, నాకు కౌరవ పాండవులు సమానం, ఈ ఇద్దరూ కూడా 2 కళ్ళ లాంటి వాళ్ళు, ఒక కన్ను నా వేలుతో నేను పొడుచుకుంటానా, మీలో మీకు హాని జరిగిన, పాండవులకి హాని జరిగిన అది నాకే హాని, ఇది కుదరదు. పైగా వాళ్ళు ధర్మాత్ములు, ఇప్పటికే వారికి ఈ దుర్యోధనుడి వల్ల చాలా అపచారాలు జరిగాయి, ఆ అపచారాల్ని ఇక నేను క్షమించను, వాళ్ళ రాజ్యం వాళ్ళకి అవ్వడం ధర్మం అన్నాడు. వెంటనే ద్రోణుడు లేచి, భీష్ముడు చెప్పింది నిజం, మీ వంశనాశనం కోసం యుద్ధం కోరుకుంటున్నారు, అర్జునుడు అంటే వేళకోవడమా, నా శిష్యుడు వాడు, ద్రుపదుండే బంధించిన వీరుడు, అటువంటి వాడితో యుద్ధం వద్దన్నాడు.
వెంటనే కర్ణుడు పటపట పళ్ళు కొరికి, ఈ దౌర్భాగ్యుడికి, ఈ ద్రోణుడికి, ఈ పిచ్చబ్రాహ్మడికి ఎవరండి ఉద్యోగం ఇచ్చింది, ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తే వీళ్ళు మంచి బదులు చెడ్డ చెబుతారు అని కర్ణుడు రెచ్చిపోయాడు. దాంతో ద్రోణుడు ఆగ్రహించి, మూర్ఖుడా, నీలాంటి మెరమెచ్చు మాటలు పలికేవాళ్లే రాజుల్ని పాడు చేస్తారా, నువ్వేమో పెద్ద వీరుణ్ణి అనుకుంటున్నావు, గట్టిగా అర్జునుడితో తలపడితే అప్పుడు తెలుస్తుంది, అర్జునుడి దాకా ఎందుకు, మాలో ముసలాళ్ళు అంటున్నావు, ఏదో ఒకసారి చేయగలుపు తెలుస్తుంది అన్నాడు ద్రోణుడు. ఇప్పుడు విదురుడు లేచి, మీరంతా నోరు మూసుకోవచ్చండి దుర్యోధనాదులారా, పెద్దలైన భీష్మద్రోణుల మాట ఎప్పుడూ కాదనకూడదు అని, మీ మాటకేం లే ధృతరాష్ట్ర, నువ్వు పుట్టుకతో గుడ్డివాడివి, ఇప్పుడు కొడుకు మీద ప్రేమతో మానసికంగా కూడా గుడ్డివాడివి కావు. కళ్ళున్న గుడ్డివాళ్ళు కొందరైతే కళ్ళు లేని గుడ్డివాళ్ళు కొందరు, నువ్వు కళ్ళు లేని గుడ్డివాడివి. దుర్యోధనుడు కళ్ళున్న గుడ్డివాడు, ఇప్పుడు మనస్సుని చంపుకుని మానసికంగా కూడా గుడ్డివాడు అయ్యావా, ఇక పతనం మొదలవుతుంది. పాండవులకి చెయ్యరాని అపచారాలు చేశారు, వారు బలవంతులు, అన్నిటికీ మించి శ్రీకృష్ణ పరమాత్ముడి అండ ఉన్నది. అటువంటి వాళ్ళని నువ్వు నీ దగ్గరికి పిలిపించుకుని వారికి ఇవ్వవలసిన వాటా ఇచ్చావా, నీ పరువు దక్కుతుంది. నీ కొడుకులు కూడా పాండవులు నిన్ను చూసి అంత ప్రేమగా చూడరు, నాకు ఆ నమ్మకం ఉంది. నీ కొడుకు దొంగనాటకం ఆడతాడు, వాడికి ప్రేమ లేదు నీ మీద, అసలు ప్రేమ ధర్మరాజుకే ఉందనగానే, అబ్బే నీ మాట కాదంటానా విదురా, పెద్దల మాట కాదంటానా, ఎందుకు వచ్చింది ఆలస్యం, వెళ్ళి పాండవులు ఇక్కడికి తీసుకురండి, వాళ్ళ రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. ఆ పని ఇంకోళ్ళు కాదు, నువ్వు చేస్తేనే బాగుంటుంది విదురా, ధర్మమూర్తివి, నువ్వే స్వయంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అనగానే విదురుడు అప్పటికి హుటాహుటిన బయలుదేరి ద్రౌపదుడి యొక్క సభలో చేరి, ద్రౌపద మహారాజా, నేను దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు పంపగా రాలా, ధృతరాష్ట్రుడి తరపున వచ్చాను. ధృతరాష్ట్రుడు ఎప్పటికీ ధర్మమూర్తి, చిన్న చితక లోపాలున్నా ఆయన పాండవుల్ని తీసుకురమ్మన్నాడు, వాళ్ళకి వాటా ఇస్తానన్నాడు, అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. అనగానే ఇదివరకు ఒకసారి ఇచ్చారుగా అర్ధరాజ్యం, వారణాసికి పంపారు, ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన రాజ్యం బాగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు మళ్ళీ పిలిచి ఈసారి ఇంకో చోట ఇంకో లక్క ఇల్లో, ఇంకో బొక్క ఇల్లో, చెక్క ఇల్లో పెట్టి అందులో తగలబెడితే ఎలాగా అన్నాడు పాపం ఆయన. ద్రౌపదుడికి ఇప్పుడు అల్లుళ్ళు కదండి మరి, అందుకని బెంక కొద్దీ ఎలా పంపను అన్నాడు. అప్పుడు పక్కనున్న శ్రీకృష్ణుడు, ఇక్కడ ఎవ్వరు ఏమనుకున్నా ఒక రహస్యం చెబుతున్నాను, పాండవుల మీద ఏగ వాలకుండా చూసే మహానుభావుడే ఈ విదురుడు. ఎవ్వరును ఏమి చేయుదురివిదురుడు పాండవులకు హితమొనరింపన్ నెవ్వగ నుండు దలంపకుడి వీరులకగు అభీష్టమిది మొదలుగాన్. ఈ విదురుడనే ఒక మహానుభావుడు పాండవులకి ఎప్పుడూ మేలే చేస్తాడు. విదురుడి తెలివితేటలు, విదురుడి యొక్క పవిత్రత అండగా ఉన్నంతకాలం ఈ పాండవులని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, వాళ్ళ గురించి భయపడవలసిన అవసరం లేదు. స్వతసిద్ధంగా వాళ్ళు వీరులు కాబట్టి వాళ్ళకి అభీష్టం అవుతుంది. శుభసూచకం ఏంటంటే విదురుడు ఇక్కడికి రావడం, అందువల్ల నిశ్చింతగా పాండవులు విదురునితో వెళ్ళవచ్చు అన్నాడు. ఇదే మాట బలరాముడు అన్నాడు. ఎవరిని చెప్పినా అన్నిటికంటే ధర్మరాజు గారికి కృష్ణుడంటే నమ్మకం కదా, అందుకని ఏమన్నాడో తెలిసిన, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు, ఈ ముగ్గురు కురుముఖ్యులు, వీళ్ళు నాకు గురువులు. వీళ్ళకంటే గొప్ప తండ్రులు మరెవరూ లేరు. ఎవరెవరు వరుసగా ధృతరాష్ట్రుడని ముందే చెప్పాడు, తర్వాత విదురుడు, భీష్ముడు. ఇది కొంత రాజనీతి కూడా. ధృతరాష్ట్రుడు అంటే ఈయనకి నిజంగా ప్రేమ ఉన్నది, ఆయన ఎన్ని రకాలుగా ఆలోచించినా మా తండ్రే ఆయన. ఈ విదురుడు, భీష్ముడు మాకు గురువులు. ఇక ఇప్పుడు మామగారు కాబట్టి ద్రుపద ప్రభుడు గురుడు, ద్రుపద మహారాజు గారు కూడా మాకు గురువు. ఇక్కడ గురు శబ్దానికి తండ్రి అని అర్థం, మామగారు కూడా తండ్రితో సమానం. మురాంతకుడు జగద్గురుడెందర మతమునను నగుల్ శుభయుక్తుల్, వీళ్ళంతా గురువులే. కానీ ఈ పక్కనున్న ఆయన ఎవరు, జగద్గురుడు. ధర్మరాజు వాడిన పదం మురాంతకుడు జగద్గురుడు అన్నాడు. అప్పటి నుంచి అందరూ కూడా కృష్ణం వందే జగద్గురు అంటాం మొదలెట్టారు. అంత పూర్వం కృష్ణం వందే జగద్గురు అని ఎవరు అనలా. మొట్టమొదట ధర్మరాజు గారు జగద్గురువు కృష్ణుడు అన్నాడు. ఆ పదం ఆయన వాడాక, ఆ ధర్మాత్ముడి నోటి వెంబడి వచ్చాక వేదవ్యాసాదులు కూడా ఉపయోగించారు. అంటే దాన్ని బట్టి ధర్మరాజు ఎంత గొప్పవాడు, కాకపోతే వ్యాసుడు ఆ మాటని అప్పటి నుంచి ఉపయోగించాడు. ఆలోచించండి. జగద్గురువు అయిన కృష్ణుడు మాకు ప్రమాణం, ఆయనంతటి వాడు మాకు అండగా ఉండగా మాకు శుభమే కలుగుతుంది. నిజానికి అప్పటిదాకా కృష్ణుడు ఒక్క మహిమ చూపించాడా, పాండవులకి ఇంకా ఏం చూపించలేదే. అయినా కృష్ణుడు పరమాత్మాని గ్రహించిన జ్ఞాని ధర్మరాజు. అందుకనే
నాకు జగద్గురువైన కృష్ణుడు ఉన్నాడు, చాలు మాకు శుభం కలుగుతుంది అనగానే ద్రౌపదుడు సంతోషంగా శుభముహూర్తంలో వీళ్ళని పంపాడు. పాండవులు హస్తినాపురానికి వెళ్ళారు. బలరామకృష్ణులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ద్వారకకి. మేము వెనుకగా వస్తాం, మేము కూడా హస్తినకు వస్తాం, కానీ మీతో కలిసి కాకుండా ప్రత్యేకంగా వస్తాం అన్నట్టు వాళ్ళు. ఈ విధంగా సుహృద్భావంతో శ్రీకృష్ణుడు ఆశీర్వదించగా, పెద్దలు పంపించగా పాండవులు హస్తినకు వచ్చారు. ఎంత ఆనందపడిపోయాడు ధృతరాష్ట్రుడు. కౌగిలించేసుకున్న ఆయనలారా, మీరు చచ్చిపోయారనుకున్నాను, లక్క ఇల్లు మిమ్మల్ని వదిలేసింది పాపం అని కౌగిలించుకొని రండి, యథాప్రకారంగా మీ భవనాల్లో ఉండండి అన్నాడు. ఒక్క ధృతరాష్ట్రుడే కాకుండా దుర్యోధనాదులు కూడా మంచి తెలివితేటలతోటి, అయ్యో ధర్మరాజా మీకేదో అన్యాయం జరిగింది అనుకున్నాం, చూసారా పైన దేవుడున్నాడు సుమా అనగానే భీముడు, ఓ ఖచ్చితంగా ఉన్నాడు మాకు దేవుడు, నువ్వు మంచివాడివి కదా, సద్బుద్ధితో ఆ దేవుణ్ణి మా కోసం ప్రార్థించి ఉంటావు అన్నట్ట. అంటే లోపల ఏమున్నా దుర్యోధనుడు భీముడు కాసేపు కౌగిలించుకున్నారు, రాజకీయ నాయకులు. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నారు. యథాప్రకారం చేరారు. 5 సంవత్సరాలు హాయిగా ధృతరాష్ట్రుడి యొక్క ఏలుబడిలో పాండవులు ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చాడు. కృష్ణుడు ఉండగా ఓ పెద్ద సభ తీర్చి ధృతరాష్ట్రుడు అన్నాడు కదా, సర్వలోక కర్మ సాక్షి కృష్ణుడు, సర్వలోక కర్మ సాక్షి కృష్ణుడు, సాక్షికాగ మీకు సకల వృద్ధ రాజులొద్ద అర్ధరాజ్యమిచ్చితి పాండురాజ విభవమెల్ల రమణగునుడు. నాయనలారా, సకల లోకాలకి కర్మసాక్షి కృష్ణుడంటే ఆ విషయం నాకు విదురుడు చెప్పాడు, మా తండ్రి వేదవ్యాసుడు చెప్పాడు. అటువంటి మహానుభావుడు సాక్షిగా, ఇక్కడున్న సభాసదుల సాక్షిగా ఈ రోజు నుంచి మీ వాటా మీకు ఇస్తున్నాను. మీ తండ్రి కష్టపడి ఈ అఖండ సామ్రాజ్య స్థాపన చేశాడు, అందులో కొంత భాగం మీకు పంచిస్తున్నాను, అది మీకు అర్ధరాజ్యం. కాకపోతే హస్తినాపురం మాదే రాజధాని, దీన్ని బాగా డెవలప్ చేశారుగా మీరు, అందుకని డెవలప్ చేయబడినటువంటి క్యాపిటల్ సిటీ మాకే ఉండాలి, పిటి సిటీ మీకు ఉండాలి, క్యాపిటల్ సిటీ మాకు ఉండాలి. మీరు వెళ్ళి అక్కడ ఖాండవ ప్రస్థం అని ఉంది, అక్కడికి వెళ్ళి కొత్త రాజధాని నిర్మాణం చేసుకోండి, మీరు సుఖంగా ఉండండి అన్నాడు. ధృతరాష్ట్రుడు గుడ్డాడు అనుకున్నామా, వాడికన్నా తెలివితేటలు లేవు. ఏళ్ల తరబడి ఎంతోమంది కష్టపడి అపూర్వ సంపదలతో అద్భుతంగా తయారు చేశారు హస్తినాపురాన్ని. ఇది నాది, ఈ సామ్రాజ్యం అంతా నాది, దీన్ని విడదీసేశాను ఈ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రం మీకు ఇచ్చా, దానికి రాజధాని మీరు కట్టుకోండి. ఆ రాజధానికి మీకు ఖాండవ ప్రస్థం ఇచ్చాను. ఇది ఖాండవ ప్రస్థం అంటే ఏంటనుకుంటున్నారు, పెద్ద అడవి, ఆ అడవి కొండలు, కొండలు అడవి పొలాలు గుట్టలు తప్ప అక్కడ మాట వరుసకు ఒక బిల్డింగ్ లేదు, ఎప్పటికి కడతారో తెలియదు, రాజధాని లేదు, ఇది మీ రాజ్యం అన్నట్టు ధృతరాష్ట్రుడు. అయినా సరే ధర్మరాజు ఒక్క ముక్క మాట్లాడలేదు. ఆహా ధృతరాష్ట్ర, నువ్వు మాకిచ్చింది స్వర్గ సామ్రాజ్యంలో భావిస్తున్నాం, ఈ వాసుదేవుడి సహకారం ఉంటే చాలు మాకు అని వాసుదేవుడిని వెంట పెట్టుకొని ఖాండవ ప్రస్థానికి వెళ్ళాడు. ఎంత అన్యాయం, కొద్దిమంది పౌరులు తప్ప అక్కడ ఒక్క భవనం లేదు, ఏవో పూరి గుడిసెలు 4 ఉన్నాయి ఆ ఖాండవ ప్రస్థంలో. అప్పుడు కృష్ణ, ఇది నా సామ్రాజ్యం, రాజధాని ఏది, నగరం ఏది, భవనాలేవి, ఎలా పరిపాలించాలి, అంతా నీదే భారం అనగానే వాసుదేవో జగన్నాథ, వాసుదేవో జగన్నాథ చింతయామాస వాసవం మహేంద్ర చింతితో రాజన్ విశ్వకర్మాణమాదిశత్. వాసుదేవుడు జగన్నాథుడు పరంధాముడు ఒక్కడున్నాడు కదండి, ఆయన ధర్మరాజా నువ్వేం భయపడకని ఆ క్షణమే ఇంద్ర రమ్మన్నాడు. వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చేశాడు. ఇంద్రుడు వచ్చి, నీ మనస్సులో ఊహ నాకు తెలుసు, నీ కోసం నేను చేయవలసిన పని చేస్తాను అని. కృష్ణుడేమో ఇంద్ర అనగానే ఇంద్రుడు ఏం చేశాడనమాట, విశ్వకర్మ ఇలారా అన్నట్ట. ఈయనేమో ఆయన్ని పిలిచాడు, ఆయనేమో విశ్వకర్మని పిలిచాడు. వెంటనే విశ్వకర్మ వచ్చాడు. పరమాత్మస్వరూపుడైన కృష్ణుడికి, మా అందరికీ ప్రభు అయిన ఇంద్రుడికి నమస్కారం, మా కర్తవ్యం ఏమిటి అనగానే మహేంద్రుడు వెంటనే అన్నాడు తెలుసా, విశ్వకర్మల్ మహాప్రాజ్ఞ అద్య ప్రభృతి తత్వరం ఇంద్రప్రస్థమితి ఖ్యాతం దివ్యం రమ్యం భవిష్యతి. ఓ
ఓ విశ్వకర్మ, నా ఆజ్ఞతో ఈ కొండల్ని గుట్టల్ని చదును చెయ్యి, వీటిని బాగా తయారు చెయ్యి, విశాలమైన మార్గములు వెయ్యి, అన్ని వైపు నుంచి రింగు రోడ్డు వెయ్యి, ఆ తర్వాత ఇక్కడ అద్భుతమైన భవనాలు కట్టాలి. ఈ రోజు నుంచి నా పేరుగాది ఇంద్రప్రస్థం అని పిలువబడుతుంది. అందుకే మహాభారతం ఎప్పుడు సజీవమే, అప్పటికెప్పటికీ మహాభారతం లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంద్రప్రస్థమితి ఖ్యాతం దివ్యం రమ్యం భవిష్యతి, ఇంద్రప్రస్థం అని పిలువబడుతుంది అనగానే విశ్వకర్మ 3 రోజులలో ఆ ప్రాంతాలన్నీ అద్భుతంగా తయారు చేసేసి మంచి విశాలమైన రాజమార్గాలు వేసి ఆకాశాన్నంటే భవనాలు ఏర్పాటు చేసి, మనకు విశ్వకర్మ లేక ఇలా తగులడ్డాం. కానీ నిజంగా విశ్వకర్మ లాంటి వాళ్ళు ఉండాలి, మహానుభావులు, అప్పుడప్పుడు దేవతల అనుగ్రహం ఉండాలి. అద్భుతమైనటువంటి ఒక రాజధాని తయారు చేశాడు, దానికి ఇంద్రప్రస్థం. ఇంచేత ఇంద్రుని ద్వారా అది తయారు చేయించబడింది కనుక. ఏం అందమైన నగరం అండి! ఆకాశాన్ని అంటుతున్న వేడలు, సువాసనతో కూడినటువంటి ఉద్యానవనాలు, మంచి దిగుడు బావులు, గొప్ప గొప్ప కొలనులు, ఎంత వర్షం నీరు పడినా భూమిలోకి ఇంకి మళ్ళీ ఆ భూమిలో నీరు చెరువుల్లోకి ఊరేటటువంటి ప్రక్రియ పెట్టారట. అంటే జలం అంత అవసరమైందని గుర్తించారు ఆ రోజుల్లో. ఎక్కడ జలానికి లోటు లేకుండా చేశారు, అందమైన పద్మాకరాలు ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నెన్నో రకాల విచిత్ర వస్తువులతో కూడిన నగర నిర్మాణం చేసి దూరంగా ఉన్న ఖాండవ వనాన్ని మాత్రం విడిచిపెట్టారు. ఈ విధంగా ఖాండవ ప్రస్థంలో సగభాగాన్ని కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని ఒక నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన మహామహిమతో ఈ పాండవుల్ని, పౌరుల్ని, ఎవరిని ఏ భవనంలో దించాలో అందులోకి దించాడు. అంటే వాళ్ళు ఏం విడుదల్లోకి రావడం, గృహప్రవేశాలు చేయడం కష్టం లేదు. ఇలా సంకల్పం చేశాడో లేదో కృష్ణుడు, ధర్మరాజు గారు ఒక భవనంలో చేరిపోయాడు. ఇంద్రుడు అనుగ్రహంతో ఇంద్రపుత్రుడు అర్జునుడు ఒక భవనంలో చేరాడు, భీముడు ఒక దాంట్లో చేరిపోయాడు. ఇలా పౌరులందరికీ ఇళ్ళు వచ్చేసాయి. అసలు ఇళ్ళు ఎప్పుడు వచ్చాయో, ఇళ్లలోకి ఎలా చేరారో తెలియలేదు. మేమంతా ధర్మరాజుతో కలిసి అడవిలో కొండల్లో గుట్టల్లో ఉన్నాం, ఇంకా నగర నిర్మాణం అవుతుంది, గృహప్రవేశం చేయాలనుకున్నాం, ఈ వెడ్డింగ్ కార్డులు, ఇన్విటేషన్ కార్డులు వేయక్కర్లేకుండా టక్కన ఇళ్లలో చేరామనుకున్నారట వాళ్ళు. అది ఆ సర్వజగన్నాథుని అనుగ్రహం. ఈ విధంగా కించిత్ కాలంలో, కొద్ది కాలంలోనే అందరికీ అపూర్వమైనటువంటి గృహాలు నిర్మాణం చేయించి, వారి చేత గృహప్రవేశం చేయించి, వారిని ఆయా గృహాలలో చేర్చి కృష్ణుడు ద్వారకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళే ముందు అన్నాడు, మీకు అపూర్వమైనటువంటి నగరం వచ్చింది, ఈ నగరాన్ని జాగ్రత్తగా పరిపాలించుకోండి. మీకు పరిపాలనకి సంబంధించి సుఖంగా బ్రతకడానికి నారద మహర్షి వచ్చి కొన్ని సలహాలు ఇస్తాడు, ఆయన ఎలా చెబితే అలా వినండి అన్నట్ట. అని వెళ్ళాడో లేదో కృష్ణుడు, వీళ్ళు ఈ భవనంలోకి చేరారో లేదో నారద మహర్షి వచ్చాడు. తెల్లని రంగుతో, కపిలవర్ణంలో ఉన్నటువంటి జుట్టుతో, తులసీమాలలు వేసుకుని మహతి అనే వీణ మీటుకుంటూ నిరంతరం ఓం నమో నారాయణాయ అనే నారాయణ స్మరణ అష్టాక్షరీ మంత్ర జపం చేసుకుంటూ వచ్చాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో ధర్మరాజు గారు నారదునికి నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా శ్రీకృష్ణుడు నువ్వు వస్తావని, మాకు హితోపదేశం చేస్తావని, ధర్మోపదేశం చేస్తావని చెప్పాడు. మా అదృష్టం ఏమిటంటే నగరంలోకి అలా ప్రవేశించామో లేదో, జగద్గురువి, హరినామస్మరణ పరాయణుడివి, ధర్మమూర్తివి, ముల్లోకాలు తిరిగేవాడివైనా నీవు ఇక్కడ అడుగుపెట్టావు. నీ పాదం వల్ల ఇంద్రప్రస్థం ఈ రోజు నుంచి పవిత్రం అవుతుంది, కూర్చో, మమ్మల్ని అనుగ్రహించనగానే నారదుడు కాసేపు మెల్లగా శృతి చేసి మహతి పాండవుల 5గురిని కూర్చోబెట్టి, నాయనలారా, ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు పెద్ద పెద్ద బోధలు చేయను, ఒక చిన్న సూచన చేయడానికి వచ్చాను. మీ అదృష్టవశాత్తు శ్రీకృష్ణుడనే ఒక జగద్గురువు మీకు బంధువు అయ్యాడు. ఆయన అనుగ్రహం వల్ల అపూర్వమైన ఈ నగరం వచ్చింది. నగరం వల్ల సామ్రాజ్యం అభివృద్ధి చెందుతుంది, సంపదలు పెరుగుతాయి. ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు కావు. ఉన్నదల్లా మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ఒక్క విషయం, అది స్త్రీ విషయం. ఈ లోకంలో ఎంత గొప్పవాళ్ళైనా స్త్రీ విషయంలో యుద్ధం చేసి చచ్చిపోతూ ఉంటారు. మీరు 5గురు వీరులు, పరమసుందరీమణి ద్రౌపది. ఈ ద్రౌపది వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది అని మీలో మీకు ఎప్పుడైనా వాదోపవాదాలు వచ్చాయంటే మీ ఐకమత్యం పోతుంది. గొప్ప గొప్ప వాళ్ళు కూడా అందగత్తె వెంటపడి భ్రష్టులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో మీకు ఒక కథ చెబుతాను, అది విన్నాక మీకు ఏది తోస్తే అది చెయ్యండి. చాలా కాలం క్రితం హిరణ్యాక్షుడి వంశంలో సుందుడు, ఉపసుందుడు అని 2 అన్నదమ్ములు పుట్టారు. వాళ్ళు భయంకర రాక్షసులు, సుందోపసుందులు. ఈ సుందుడు, ఉపసుందుడు చావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారు. దితిపుత్రుడు హిరణ్యకశిపుడు, ఆ హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడు అనేవాడు పుట్టాడు. ఆ నికుంభుడి కొడుకులు అన్నమాట ఈ సుందోపసుందులు.
వాళ్ళ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యక్షమై మీకేం వరం కావాలో కోరుకోమంటే మాకు చావు లేని వరం ఇమ్మన్నారట వాళ్ళు. అది మాత్రం కుదరదు, ఇంకో రకంగా కోరుకోండి అంటే, అయితే మాకు ఇతరుల వల్ల చావు లేకుండా వరం ఇయ్యి అన్నారు వాళ్ళు. తథాస్తు, మీకు ఇతరుల వల్ల చావు ఉండదు. ఎప్పటికైనా చావు అంటూ వస్తే మీలో మీరు కొట్టుకుంటేనే ఒకరి వల్ల ఒకరు చచ్చిపోతారు. ఈ సుందుడు ఉపసుందుడిని, ఉపసుందుడు సుందుడిని పిడికిలి బిగించి ముక్కు మీద కొట్టుకుంటే చస్తారిద్దరు. ఇంకొకళ్ళ వల్ల మీకు చావు ఉండదు అని వరం ఇచ్చాట ఆయన. వాళ్ళు ఎంతో ఐకమత్యం